ఆ రోజు అంత ఆవేశంగా వచ్చేసాను. ఇదంతా జరిగి దాదాపు 1 month దాటుతుంది. ఇప్పటి వరకు ఏ అప్డేట్ లేదు. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా యూ హ్యావ్ ఎ స్కిల్స్ బట్ నో డిగ్రీ, హౌ కెన్ వి బిలీవ్ ఇన్ యూ అంటున్నారు. ఇంకొంతమంది నాకు తెలిసిన వర్కే లీగల్గా ఒక కోర్స్ చేసి సర్టిఫికేట్ తీసుకురమ్మంటున్నారు. యారా, సమాజంలో టాలెంట్ వాల్యూనే లేదా? సర్టిఫికేట్ మాత్రం ముఖ్యమా? ఫేక్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, సర్టిఫికేట్ మాత్రం ముఖ్యం. ఇంకొంతమంది ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. జాబ్ లేకుండా ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది మామ? అర్థమైందిరా. ఇన్ని రోజులు హిడెన్ వరల్డ్లో ఉండి నిజమైన ప్రపంచాన్ని చూడలేదు. బావే, సమాజంలో సెటిల్ అవడానికి ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. హెవీ కాంపిటీషన్ మామ. మా గురూజీ మీసం పెంచేస్తాడు. అసలే నా మీద అపారమైన నమ్మకం ఆయనకి. సర్లే, నా గోల్ నాది. ఏదో ప్రాబ్లం అన్నావు, అర్జెంట్కి రమ్మన్నావు, వచ్చా. అది వదిలేసి అర్థమైన చెత్తంతా మాట్లాడుకుంటున్నావు. ఏమైందిరా? సిగరెట్ అలవాట్లేదు. ఓకే, అలవాట్లేదంటే నేను తాగనని మాత్రమే కాదు, నా ముందు కాల్చొద్దని కూడా. ఏరా? పొగ తాగేవాడి కంటే పీల్చేవాడికి ఎక్కువ ప్రాణహాని. నీ బతికంటే నీకు ఎలాగ ఇంట్రెస్ట్ లేదు, పక్కన వాళ్ళ బతికంటే ఆలోచించాలి కదా. అది కాల్చకపోతే నేను మాట్లాడలేను అనుకుంటే అటే 10 నెలలు తాగిరాపో. అబ్బో వద్దులే, చెప్తా. వస్తారు, గంటలు గంటలు కూర్చుంటారు, సో చేసుకుంటారు, లాస్ట్గా 20 రూపాయలు టీ తాగి వెళ్తారు. రే, మటన్ షాప్ ముందు బోన్ పీస్ కోసం తిరిగే కుక్కలా ఏంట్రా? డిస్కషన్ అయ్యి చెప్తా ఉన్నాగా. ఓకే సార్. రే, నువ్వు చెప్పరా. ఈ ప్రపంచం నాకు అర్థం కాదు మావా. ఈ ప్రపంచం అంతా ఒక మహాసముద్రం అనుకుంటే అందులో నువ్వు ఒక కాకిరెట్ట. బతికంతా కష్టపడినా నీకు అది అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకోలేవు. డిస్కరేజ్ చేస్తున్నావు మావా, ఇలా అయితే నేను వెళ్ళిపోతా. ప్రాబ్లం చెప్పరంటే పోయిటరీ చెప్పి ఇరిటేట్ చేస్తుంది నువ్వు ఉండరా, నేనే పోతా. సారీ మావా, కూర్చో. సారీ, పరిస్థితి ఏం బాగాలేదురా, జాబ్ పోయింది. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ర్యాంక్ స్టూడెంట్ కదా. అదే నాకు అర్థం కావట్లా. నన్ను రెస్ట్రిక్ట్ చేసి ఫీల్డ్ బ్యాన్ చేశారు. ఇంకెక్కడ జాబ్ చేయకుండా సర్టిఫికెట్స్ మీద రెడ్ మార్క్ వేసి పంపించారు. ఇట్స్ ఇంపాసిబుల్. అదేలా సాధ్యం మామా? ఒక టాపర్వి, ర్యాంక్ స్టూడెంట్వి, హౌ కెన్ దే బ్యాన్? ఏదో జరిగింది మామా, నేను వచ్చి మాట్లాడినా. కెన్ ఐ హ్యాండిల్ దిస్? ఇదేనా ప్రాబ్లం అన్నావు? భయపడకు. మేజర్ ప్రాబ్లం ఇదే, ఇంకోటి కూడా ఉందిరా. ఏంటిది? నా జాబ్ ఇన్కమ్ చూసి ఒక మంచి సంబంధం సెట్ అయిందిరా. ఇప్పుడు ఇలా ఆఫీస్లో బ్యాన్ అని తెలిస్తే పేరెంట్స్ అవమానపడతారు. బయట తెలిస్తే అసలు ఒక్క సంబంధం కూడా రాదు. వచ్చిన సంబంధాలు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మావా. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలరా. మాట్లాడి సెటిల్ చేద్దాం అంటున్నావు, ఇంకోవైపు పెళ్ళి అంటున్నావు. అవును, పెళ్లి కూతురు పేరేంటి? లావణ్యరా. ఇంకనే బోనా అంటావు అనుకున్నా. ఏం చేద్దాంరా? నాకేం అర్థం కావట్లా. ఇప్పుడు దాకా నా ప్రాబ్లంతో అతని సెల్ అవుతుంది, ఇప్పుడు కొత్తగా నీ ప్రాబ్లం కూడా వచ్చి యాడ్ అయింది. మావా, ఫాస్ట్గా మనీ ఎర్న్ చేసే ఐడియాస్ ఉంటే చెప్పరా. ఇల్లీగల్ అయినా పర్లేదు, ఫాస్ట్గా మనీ ఎర్న్ చేయాలి, పైకి లీగల్గా కనిపించాలి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? హ్యూజ్ అమౌంట్ కనుక మనం ఎర్న్ చేస్తే ఆ అమౌంట్తో ఒక కొత్త కంపెనీ పెట్టబోతున్నామని చెప్పి, కావాలనే ఉద్యోగం మానేసామని చెప్పి, ఇటు ఇంట్లో అటు పెళ్లి కూతురు సైడ్ మేనేజ్ చేయొచ్చు. ఎలాగో నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలన్నా మనీ కావాలి కదరా. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ మై వరల్డ్ సొల్యూషన్స్ కూడా ఈ మనీతోనే పెట్టచ్చు. అలాంటి ఒక ఐడియా థింక్ చేయి మావా. మావా, విలువైందే సులభంగా రాదురా. సులభంగా దక్కాలంటే ఆ పనిలో సుఖం ఉండదు, చాలా రిస్క్లు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎంత రిస్క్ అయినా పర్లేదు కానీ ఫైనల్గా దొరకకూడదు. ఎంత ఇల్లీగల్ అయినా పర్లేదు కానీ లీగల్గా కనిపించేలా చూద్దాం.